సెప్టెంబర్ 14 ఆదివారం గోచార ఫలితాలు. ఓం గణనాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పత ఆన శృణ్వన్నోతిభిः సేదసాదనం శ్రీమహాగణాధిపతయే నమో నమః. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతీ ధీనామభిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమో నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు సెప్టెంబర్ 14 ఆదివారం. ఈనాటి పంచాంగ వివరాలు చూద్దాం. స్వస్తి శ్రీ చంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం కృష్ణపక్ష సప్తమి ఉదయం 8:57 వరకు ఉంది. రోహిణి నక్షత్రం పగలు 1:15 వరకు ఉంది. ఈ రోజున వర్జ్యం ఉదయం 5:50 నుంచి 7:20 వరకు ఉంది. మరల సాయంత్రం 6:33 నుంచి 8:03 వరకు ఉంది. ఈ రోజున మరి విజయవాడకు సూర్యోదయం 5:52, సూర్యాస్తమయం 6:03, సాయంత్రం దుర్ముహూర్తం 4:27 నుంచి 5:16 వరకు ఉంది. మేషంలో గ్రహాలేం లేవు. మీనంలో శని, రాహువు ఆయన కుంభంలో ఉన్నారు. గురువు మిథునంలో, శుక్రుడు ఈ సింహంలో ఉంటూ రవి బుధ శుక్ర కేతువులు కలిసి సింహంలో సంచారం చేస్తున్నారు. కుజుడు తులలో ఉన్నారు. ఈ వారం రోజులు ఉన్నటువంటి గ్రహచారం ఇది. అయితే కన్యలోకి రవి 17 తారీఖు నాడు మారుతున్నారు. ఇవాళ రేపు ఇది మరి చతుర్గ్రహ కూటమి 4 గ్రహాలు ఒకే చోట చేరడం, రాహుతో కలిసి ఉండడం, ఇది కొంచెం దేశారిష్ట యోగంగా మన వాళ్ళు అభివర్ణన చేస్తారు. ఇట్లాగా అమావాస్య దగ్గరలోనే ఇట్లాంటి చతుర్గ్రహ కూటములు రావడం అనేది ఇక్కడి నుంచి వరుసగా కంటిన్యూషన్ నడుస్తున్నాయి. భారతదేశం బాగుండాలి, ఆంధ్రదేశం బాగుండాలి అని చెప్పి అందరూ కూడా నిత్యం మీరు మీకోసం చేసుకునేటువంటి దైవ ప్రార్థనలలో భారతదేశం ఆంధ్రదేశం బాగుండాలని కూడా అందరూ కూడా ప్రార్థన చేయండి. దాని మూలంగా అందరికీ కూడా సౌఖ్యం ఏర్పడుతుంది. మనందరం బాగుంటే, మన చుట్టూ సంఘం బాగుంటే మనందరం బాగుంటాం. కాబట్టి సమాజం బాగుండాలని చెప్పేసి దేవుణ్ణి ప్రార్థించడం అనేది అలవాటు చేసుకోవాలి. నిత్యం దగ్గరలో ఉన్న దేవాలయాలకు వెళ్ళడం, దేవుణ్ణి అర్చించడం అనేది ఒక విధిగా పెట్టుకోవాలి. దేవాలయాల్లో అడ్మినిస్ట్రేషన్ నచ్చలేదు, దేవాలయాల్లో పంతులు గారు నచ్చలేదు, దేవాలయాల్లో తీర్థప్రసాదాల విధానం నచ్చలేదు, ఇవన్నీ మనం అనుకోకూడదు. మన సమాజం మనం అభివృద్ధిలో ఉండాలి, బాగా బలంగా ఉండాలంటే మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా, లక్ష్యం ఉన్నా లేకపోయినా దైవ సన్నిధి దగ్గరికి వెళ్ళి ఒకసారి అందరం కలుసుకోవడం, లేకపోతే ఎవరిదోనూ వాళ్ళు అక్కడికి వెళ్ళడం, ఇలా దేవాలయాల్లో జనాభా రాకపోక చూస్తుంటే మన సమాజం కూడా బలంగా ఉంది అని చెప్పుకోవడానికి అవకాశాలు బాగా మెరుగుపడుతూ ఉంటాయి. అందువల్ల ఇష్టం ఉంటే వెళ్ళి అక్కడ స్తోత్రపారాయణలు చేసుకోండి, దేవాలయాలకు వెళ్ళండి. దేవాలయాలకు వెళ్ళడం అనేది ఒక విధి అనేది గమనించండి. ఇవాళ రోజున సమాజంలో మనకి దేవాలయాల్లో ఒక 10 మందో 15 మంది కలిసి భజనలు చేయడం, అందరూ కలుసుకోవడం, నిత్యం వెళ్ళడం, ఇట్లాంటి కొన్ని యాక్టివిటీస్ కంపల్సరీగా చేయాల్సిన అవసరం ఏర్పడుతున్నటువంటి ఉన్నాయి. ప్రతి వాళ్ళు వాళ్ళ కాలనీలో ఉన్నటువంటి దేవాలయాల్లో నిత్యం దైవ దర్శనం చేసుకోవడానికి ఒక విధిగా ఏర్పాటు చేసుకోవాలి. మీరు అలవాటు పడాలి, మీ పిల్లలకు అలవాటు చేయాలి. దీని ప్రభావం చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఈ దైవ సంబంధమైనటువంటి చింతన, దైవ సంబంధమైనటువంటి ఆలోచనలతో దేవాలయాలకు వెళ్ళడం మొదలెట్టాక గ్రహశాంతి కూడా లభిస్తుంది. అది గమనించుకోండి. ఇంకా లోపల అడ్మినిస్ట్రేషను, లేకపోతే ఒక వైదిక కల్చరు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ప్రసాదాలు అడ్మినిస్ట్రేషన్, ఇవన్నీ మీకు నచ్చకపోయినా సరే వెళ్ళి నమస్కారం చేసుకోండి. దేవుడు నచ్చకపోవడం అనేది ఉండదు కదా ఎవరికి కూడా. దేవుడు అందరికీ నచ్చుతాడు. ఏ దేవాలయంలో దేవుడైనా అందరికీ నచ్చాల్సిందే. అక్కడ అడ్మినిస్ట్రేషన్ నచ్చకపోతే మీరు నమస్కారం చేసుకుని చక్కగా వచ్చేసేయండి, ప్రదక్షిణాలు చేసి వచ్చేసేయండి, తీర్థ ప్రసాదాలు కూడా తీసుకోవద్దు. కానీ దేవాలయానికి వెళ్ళడం అనేది అలవాటు చేసుకోండి. దాని మూలంగా సామాజిక రక్షణ ఉంటుంది. ఇది ఆలోచించుకోండి, భవిష్యత్తుకు చాలా మంచిది. వాళ్ళు ఎక్కడ విన్నా కానీ వాళ్ళు పెరిగిపోతున్నారు, వీళ్ళు పెరిగిపోతున్నారు అంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళందరూ పెరగడం కంటే మనం కూడా పెరగాలి కదా ముందు. వాళ్ళు పెరుగుతున్నారు, నిరోధించడం ఎందుకు, నువ్వు పెరగడం ప్రయత్నం చేసుకో అనేటువంటి ప్రశ్న వేస్తే కోపాలు వస్తున్నాయి. ఎందుకంటే అక్కడ బాధ్యత చెప్తున్నాం కదా, రోజు గుడికి వెళ్ళాలనేటువంటి బాధ్యత. అలాగా వాళ్ళ వర్గాల్లో వాళ్ళు వెళ్తున్నారు, వాళ్ళ సమాజం వాళ్ళు పెంచుకుంటున్నారు అని బాధపడడం కంటే కూడా మన సమాజం పెరగడం కోసం చెప్పేసి దేవాలయాలకు వెళ్ళడం అనేది ఒకటి అవసరం. ఇది కాకుండా గ్రహశాంతి, విష్ణువాలయాలకు వెళ్ళడం, గ్రహరూపీ జనార్దన, ఆయన జనార్దన స్వరూపం, విష్ణు స్వరూపం, ఆయనే కాపాడుతాడు. శివాలయానికి వెళ్ళడం, అక్కడ నవగ్రహాలు ప్రత్యక్షంగా కనబడుతూ ఉంటాయి విగ్రహ రూపంలో. అమ్మవారి దేవాలయానికి వెళ్ళడం, అనేక కోటి బ్రహ్మాండ జననీ విగ్రహ, అసలు ఈ గ్రహాలు ఏమిటి, బ్రహ్మాండాలు ఏమిటి, అన్నిటి కూడా ఆవిడే మాత కాబట్టి ఆవిడ కాపాడుతుంది. కాబట్టి అన్ని విధాలు కూడా మనం ఏ దేవాలయానికి వెళ్ళినా కానీ గ్రహశాంతి లభించి మనకి ఉపశమనం లభించే అవకాశం ఉంటుంది. చక్కగా వెళ్ళండి, నమస్కారం చేసుకోండి, ప్రదక్షిణాలు చేయండి. మీకు నచ్చిందా అక్కడ అర్చన చేయించుకోండి, తీర్థప్రసాదాలు తీసుకోండి. నచ్చలేదా నమస్కారం చేసుకుని ప్రదక్షిణాలు చేసి వచ్చేయండి. అలాగా మీ ఇంటి దగ్గరలో ఉన్న దేవాలయాలకు వెళ్ళడం అనేది
అవసరం. ధర్మశాస్త్ర రీత్యా కూడా ప్రతి వ్యక్తి తాను బయలుదేరిన వెంటనే దగ్గరలోని దేవాలయానికి నమస్కారం చేయాలి, గోవు కనబడితే నమస్కారం చేయాలి, వేద పండితులు కనబడితే నమస్కారం చేయాలి. ఇలా కొన్ని విధులు ఏర్పాటు చేశారు. అవి సమాజంలో మంచిని ప్రేరేపించడం కోసం ఏర్పాటు చేసినటువంటివి. అలా ఆవు కనబడినప్పుడు నమస్కారం చేయడం అనేది అలవాటు పడితే ఆవులు ఎక్కడుంటే అక్కడ చూడడం అలవాటు అవుతుంది. అప్పుడు ఆవులను రక్షించుకునే అలవాటు వస్తుంది. అలాగే దేవాలయానికి వెళ్ళడం అలవాటు అవుతుంది. దేవుడి యొక్క సన్నిధిలో మనం రక్షణ పొందే అవకాశం వస్తుంది. ఇవన్నీ చాలా ఉన్నాయి ఇందులో ఆంతర్యాలు. పెద్దలు చెప్పినటువంటి ధర్మాలను ఆచరించడం మూలంగా అందరూ సుఖపడతారు. సమాజం బాగుపడాలంటే ముందు ప్రతిరోజు అందరూ కూడా ఎక్కడో చోట కలుసుకోవాలి. అది పవిత్రమైన ప్రదేశం అయి ఉండాలి, అదే దేవాలయం అయి ఉండాలి. గమనించుకోండి, సమాజం ఎప్పుడు కూడా ఏ సమాజం బాగుపడాలన్నా కానీ అందరూ ఒక చోట కలుసుకోవడం అలవాటు పడాలి. ఆ కలుసుకోవడం అనేది పవిత్రమైన ప్రదేశం అవ్వాలి. ఆ ప్రదేశమే దేవాలయం అవ్వాలి. దేవాలయాల్లో కలుసుకోండి, చక్కగా భజనలు చేయండి, అందరూ కూడా ఆధ్యాత్మిక చింతన పెంచుకోండి, పురాణ ప్రవచనాలు చెప్పించుకోండి, సమాజాన్ని అభివృద్ధి చేసే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మనం ఈ రాబోయే వారం రోజులు ఉన్నటువంటి గ్రహచార రీత్యా మనం 12 రాశుల యొక్క గోచార ఫలితాలు తెలుసుకుందాం. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ. మేషరాశి. ఈ వారం రోజులు మేషరాశి వాళ్ళు కొంచెం పనులు అస్తవ్యస్తంగా చేసుకుని ముందుకు వెళ్తూ ఉంటారు. అనాలోచితమైన పనులు కొన్ని చేస్తూ ఉంటారు. వాటి మూలంగా కొంచెం ఇబ్బంది పడే అవకాశం వస్తుంది. ఇక్కడి నుంచి కొంచెం ఆరోగ్య విషయాలు జాగ్రత్తలు పడాలి. రుణాలు తీసుకున్న చోట ఇబ్బందులు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఫైనాన్షియల్ మ్యాటర్స్, వ్యవహారాలనే జాగ్రత్త చూసుకోవాలి. తద్వారా కొంచెం సమస్యలకు దూరం అయ్యే అవకాశం వస్తుంది. అశ్విని నక్షత్రం వాళ్ళకి ఈ రోజున ప్రధానంగా ఈ వారం రోజులు కూడా ఆర్థిక ఆరోగ్య విషయాల మీద ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త అవసరం అని చెప్పి సూచిస్తున్నాం. ఈ వారం రోజులు షేర్ వ్యాపారులు, ఫైనాన్స్ వ్యాపారులు చాలా జాగ్రత్తగా ఉండాలి. భరణి నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కాలక్షేపం జరుగుతుంది. కృత్తికా నక్షత్రం 1వ పాదం వాళ్ళు ఈ వారం రోజులు కూడా కొంచెం ఆరోగ్య విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరచవలసిన అవసరం ఉంది. అవకాశం ఉన్నంత వరకు ఉద్యోగ విధిలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వాళ్ళందరూ కూడా ఉద్యోగ విషయాలు జాగ్రత్త చూసుకోవాలి. దూర ప్రాంత ప్రయాణాలు చేసేప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. మిగతా అన్ని విషయాలను కూడా సమస్యలు రాకుండా జాగ్రత్తలు పడాల్సిన అవసరాలు గోచరిస్తూ ఉన్నాయి. ఇక సుబ్రహ్మణ్య ఆరాధన, అలాగే ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో రామనామం చెబుతూ 11 ప్రదక్షిణాలు చేయడం అనేది మరి చాలా అత్యావశ్యకమైనటువంటి అంశంగా గోచరిస్తూ ఉంది. వృషభ రాశి. ఈ వృషభ రాశి వాళ్ళు అన్ని కార్యక్రమాలు కూడా ఈ వారం రోజులు చాలా చక్కగా, తెలివిగా, ఓర్పుగా అన్ని సరి చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. చాలా కాలం బాగా అనుకూలంగా ఉంది. మీరు ప్రస్తుతం ఉన్న సమయంలో గతంలో ఏమైనా వ్యవహారాలు, ప్రతిబంధకాలు ఉంటే వాటిని సరి చేసుకోవడం కోసం కృషి చేస్తే కాలం బాగుంది కాబట్టి బాగా అనుకూలించే అవకాశం వస్తుంది. ఉద్యోగ, వ్యాపార, విధి నిర్వహణ చాలా బాగుంటుంది. ఆర్థిక ఆరోగ్య విషయాలు చాలా బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా మీరు కొంచెం ప్రత్యేకంగా జాగ్రత్తలు పెట్టుకుంటే ఈ వారం రోజులు కూడా చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి. ఎటువంటి సమస్యలున్నా తీరిపోయే అవకాశం ఉంది. భవిష్యత్తులో మీరు ఏదైనా సరే ఎక్కువగా వృద్ధి శాతాన్ని ఆశిస్తే ఇప్పుడు దాని గురించి కనుక కృషి చేస్తే చాలా అభివృద్ధిపై ప్రయాణం చేసే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. మంచి జీవనం సాగిస్తూ ముందుకు వెళ్తారు, మంచి ఫలితాలు తీసుకుంటారు. అన్ని కార్యక్రమాల్లో కూడా విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఉద్యోగం, వ్యాపారం అవే కాకుండా షేర్ వ్యాపారాలు, ఫైనాన్స్ వ్యాపారాలు, అలాగే విద్యార్థులకు విద్యా వ్యాసంగం, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, ట్రాన్స్ఫర్ ప్రయత్నాలు, ప్రమోషన్ ప్రయత్నాలు అన్నీ కూడా చక్కగా నడిచే అవకాశం ఉంది. ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా గ్రహచారం బాగుంది. మాకు త్వరగా ఇంకా పనులు అవ్వాలనుకునేటువంటి వాళ్ళు ప్రాతకాలంలో తెల్లజిల్లేడు పూలు, మారేడు దళం, గరిక తీసుకుని గణపతి స్వామివారి దేవాలయానికి వెళ్ళి అక్కడ 11 ప్రదక్షిణాలు చేసి స్వామివారికి అర్పించారంటే ఇంకా విశేషమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. మిథున రాశి. ప్రతి పని కూడా చాలా చక్కగా నడుస్తుంది. కాలం బాగా అనుకూలిస్తుంది. కొత్త ప్రయోగాలు చేయకుండా రోజువారీ కార్యక్రమాల మీద దృష్టి కేంద్రీకరణ చేస్తే చాలా లాభదాయకమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. నూతన ఉద్యోగ, వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు అన్నీ కూడా ఈ వారంలో అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తాయి. చాలా లాభదాయకమైన ఫలితాలను ఇస్తాయి. ఈ రాశిలో ఉన్నటువంటి మృగశిర 3-4 పదాల వాళ్ళకి ఆర్థిక ఆరోగ్య విషయాల్లో మంచి మార్పులు ఉంటాయి. ఆరుద్ర నక్షత్రం వాళ్ళు ఎటువంటి సమస్య లేకుండా కాలక్షేపం చేస్తారు. పునరుసు 1-2-3 పాదాల వాళ్ళకి అన్ని పనులు కూడా సకాలంలో సవ్యంగా పూర్తయ్యే అవకాశం కనబడుతోంది. ఇంకా అవకాశం ఉంటే మీరు రోజు కూడా లక్ష్మీనారాయణ పూజ, గోపూజ ప్రాతకాలంలో చేయండి. తద్వారా మీకు ఇంకా మంచి విశేషాలు పెరిగే అవకాశం ఉంటుంది. కర్కాటక రాశి. చాలా అనుకూలంగా అనిపిస్తూ ఉంటుంది, ప్రతికూలమైన ఫలితాలు వస్తూ ఉంటాయి.
అన్ని పనులు చేయగలమనేటువంటి బుద్ధి కుశలత మీకు కనబడుతూ ఉంటుంది. పనులు దిగాక ఆ బుద్ధి వికాసం తగ్గిపోయే అవకాశం వస్తుంది. కొంచెం ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలతో ఉండాలి. నిబంధనలతో కూడుకున్నటువంటి జీవితాన్ని గడపడానికి ప్రయత్నం చేయాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్ళాలి. అన్ని కార్యక్రమాలను కూడా విజయాలు సాధించడానికి ప్రత్యేకమైన ప్రయత్నాలు చేసుకోవాలి. మీ పనులు మీరు స్వయంగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. కొత్త ప్రయోగాలు చేయడం కంటే రోజువారీ కార్యక్రమాల్లో ముందుకు వెళ్ళడం చాలా అవసరం. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు అందరూ కూడా మరి చాలా చక్కగా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. అన్ని కార్యక్రమాలను కూడా విజయాలు సాధించుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. తర్వాత ఇక్కడ సమస్యాత్మకమైనటువంటి కాలక్షేపం జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే మరి వ్యయంలో గురువు ఉన్నారు, అష్టమంలో రాహు, ఇవన్నీ కూడా కొంచెం సమస్యాత్మకం. అయితే గత వారం కంటే కూడా కొంచెం బెటర్మెంట్ కనబడుతోంది. అందువల్ల సమస్యలను దాటుకుంటూ ముందుకు వెళ్ళే యోగాలు కూడా ఉన్నాయి. ఈ వారంలో మరి కొత్త ప్రయత్నాలు చేయకుండా రోజువారీ కార్యక్రమాల మీద దృష్టి పెడితే చాలా మంచి ఫలితాలు కూడా వచ్చే అవకాశం వస్తుంది. ఇతరుల వ్యవహారాల జోలికి వెళ్ళినా, ఇతరులు మీ వ్యవహారాల్లోకి వచ్చినా అవి సమస్యలు సృష్టింపబడే అవకాశం వస్తుంది. గమనించుకొని జాగ్రత్తలు తీసుకోండి. మరి కర్కాటక రాశిలో ఉన్నటువంటి పునర్వసు నక్షత్రం వాళ్ళకి ఈ వారం రోజులు కూడా ఆర్థిక లావాదేవీలు, కుటుంబ వ్యవహారాల్లో ఇబ్బందులు ఉంటాయి. పుష్యమి నక్షత్రం వాళ్ళకి ఎటువంటి సమస్య లేకుండా కొంచెం ప్రశాంత చిత్తంతో కాలక్షేపం జరుగుతుంది. ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి ఎన్నో సమస్యలు దాటి ప్రశాంతమైన జీవనం కోసం గట్టిగా కృషి చేసి చివరికి సక్సెస్ అయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ వారంలో మీరు అవకాశాన్ని పురస్కరించుకుని ప్రాతకాలంలో మీరు తప్పనిసరిగా సుబ్రహ్మణ్యారాధన చేయండి. ప్రదోషకాలంలో శివాలయంలో శ్రీమాత్రే నమః అని చెప్తూ 11 ప్రదక్షిణాలు చేయండి. తద్వారా ఉపశమనం లభించే అవకాశం వస్తుంది. సింహరాశి. జన్మంలో రవి, ఆయన ఇబ్బంది పెడతాడు. తృతీయంలో కుజుడు అనుకూలిస్తాడు. గురు శుక్రులు ఇద్దరు బాగున్నారు, శని రాహులు ఇద్దరు బాగలేదు. ఇలాగ మిశ్రమ ఫలితాలతో ఈ వారం అంతా కూడా కాలక్షేపం అవుతుంది. కొన్ని సందర్భాల్లో మీరు కొన్ని పనులు చేద్దామా వద్దా అనేటువంటి మానసిక వ్యధతో కాలక్షేపం చేస్తూ ఉంటారు. దాని మూలంగా మీకు కొంచెం ఇబ్బందులు కూడా పెరిగే అవకాశం వస్తుంది. కొన్ని ఇబ్బందులకి మీ యొక్క మానసిక వ్యవస్థే కారణమవుతుంది అనేటువంటిది గమనించుకోవాలి. మీ వాక్కు బాగా నియంత్రణ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇతరుల గురించి సంభాషించడం మంచిది కాదు. ప్రస్తుతం ఈ రవి, కేతు, రాహు వీళ్ళందరూ కూడా వ్యతిరేకమైన పరిస్థితుల ఉన్న కారణంగా ఏం చేసినా, ఏం మాట్లాడినా కలహాలకు దారితీసే అవకాశం వస్తుంది. కుటుంబ వ్యవహారాల్లో తగు జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ వ్యాపార విషయాల్లో, విధి నిర్వహణలో మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి. ఎవరి వ్యవహారాల్లోనూ కలగజేసుకోకుండా ముందుకు వెళ్ళడం చాలా అవసరం. మిత భాషణ, ఓర్పు, నేర్పు ప్రదర్శిస్తూ ముందుకు వెళ్తే చాలా మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి. తదుపరి మఘానక్షత్రం వాళ్ళకి కుటుంబ వ్యవహారాలు, పుణ్యకార్య విషయాలు, ఉద్యోగ వ్యాపార విషయాల్లో ఒత్తిడి ఉంటుంది. పుబ్బా నక్షత్రం వాళ్ళ సమస్యలన్నింటినీ తెలివిగా సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళగలిగిన కెపాసిటీ బాగా పెరుగుతుంది. ఉత్తర పాదం వాళ్ళు ఓర్పు, సహనం ప్రదర్శించి కార్యక్రమాలని సమస్యల్లోంచి బయట తెచ్చుకునే ప్రయత్నాల్లో సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతుంది. అవకాశాన్ని పురస్కరించుకునే ప్రాతకాలంలో శ్రీరామ శరణం మమ అని చెప్తూ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో 11 ప్రదక్షిణాలు చేయండి. ప్రదోషకాలంలో దుర్గా సప్తశ్లోకి పారాయణ చేసుకుని శివాలయంలో చక్కగా శ్రీమాత్రే నమః అని చెప్తూ 11 ప్రదక్షిణాలు చేయండి. ఉపశమనం లభిస్తుంది. కన్యారాశి. ఈ వారం చాలా జాగ్రత్తగా ఉండాలి. గతం నుంచి చెప్తూనే ఉన్నా మీకు, వ్యయంలోకి గ్రహాలు రాబోతున్నాయి, జాగ్రత్త పడండి అని. రవి, కేతు, శుక్ర 3 గ్రహాలు ప్రస్తుతం వ్యతిరేకమైనటువంటి సంచారంలోకి వచ్చారు. శని ఆల్రెడీ ఇప్పటికే సప్తమంలో ఉండి అనుకూలం తక్కువగా ఉన్నారు. ఆరోగ్య విషయాలు జాగ్రత్తగా చూసుకోవాలి. వ్యవహార ప్రతిబంధకాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆర్థిక లావాదేవీలు జాగ్రత్తలు చూసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు జాగ్రత్తగా చూసుకోవాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. మిత భాషణ, ఓర్పు, నేర్పు చాలా అవసరం. అందరితోనూ కూడా స్నేహపూర్వకమైన సంచారం చేస్తూ ముందుకు వెళ్ళడానికి గట్టిగా ప్రయత్నం చేసుకోండి. కొన్ని సందర్భాల్లో మీరు మంచిగా మాట్లాడినా ఎదురు తిరిగే అవకాశం వస్తుంది. షేర్ వ్యాపారులు, ఫైనాన్స్ వ్యాపారులు, విద్యార్థులు, రైతులు వీళ్ళందరికీ కూడా గురుబలం బాగున్నప్పటికీ కూడా ఈ రవి, శుక్ర, కేతు, శని సంచార దోష ప్రభావం చేత కొంచెం ఇబ్బందికరమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. ఎవరికి ఎటువంటి హామీలు ఇవ్వద్దు. తొందరపాటు ప్రయాణాలు చేయొద్దు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఒంటరిగా కూడా ఎక్కువగా కాలక్షేపం చేయొద్దు. ఒంటరిగా ప్రయాణాలు చేయొద్దని చెప్పేసి ప్రత్యేకంగా సూచిస్తున్నాం. ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళు చాలా జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. హస్తానక్షత్రం వాళ్ళకి అన్ని పనులు కూడా అస్తవ్యస్తంగా పూర్తవుతూ ఉంటాయి. చిత్త 1, 2 పాదాల వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశాలు గోచరిస్తున్నాయి. అవకాశాన్ని పురస్కరించుకుని శ్రీరామ శరణం మమ అని చెప్తూ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో 11 ప్రదక్షిణాలు చేయండి. అలాగే విష్ణు సహస్రనామ పారాయణ చేయడం కానీ, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్ర పారాయణ చేయడం కానీ చేస్తూ ఉంటే సమస్యలు దూరంగా ఉండే అవకాశం వస్తుంది. తులారాశి.
అంతా బాగున్నట్టుగా ఉంటుంది. జన్మ కుజుడి మూలంగా కొంచెం సమస్యలు అప్పుడప్పుడు ప్రారంభమయ్యే అవకాశం వస్తుంది. రుణ విషయాల్లో, కలహ విషయాల్లో, ఆరోగ్య విషయాల్లో ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటించాలి. మీరు అంతా బాగున్నా తగు జాగ్రత్తతో సంచారం చేసుకోవాల్సిన విచిత్రమైనటువంటి కాలం నడుస్తోంది ఇప్పుడు. భాగ్య గురువు, లాభంలో 3 గ్రహాలు, షష్టమ శని అందరూ అనుకూలించే వాళ్లే, అంతా అనుకూలంగానే ఉంటుంది. కానీ ఎప్పుడు సమస్య వచ్చి పడుతుందో లేదు. అందుకోసమే ప్రత్యేకమైన శ్రద్ధతో, జాగ్రత్తతో కాలక్షేపం చేయాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలని కూడా లాభిస్తున్నట్టుగా ఉంటాయి. కానీ మీరు ప్రత్యేకంగా ఒక జాగ్రత్త తీసుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్తే చాలా ఉత్తమమైన ఫలితాలు వస్తాయి. అవకాశం ఉన్నంత వరకు ఇతరుల వ్యవహారాలు జొలిగిపోకుండా మీరు కాలక్షేపం చేస్తూ ఉండండి. తద్వారా మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. మిత భాషణ, ఓర్పు, నేర్పు అన్నీ కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అన్ని కార్యక్రమాల్లోనూ కూడా సక్సెస్ఫుల్ రిజల్ట్స్ తీసుకోవడం కోసం ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పేసి ప్రత్యేకంగా సూచిస్తూ ఉన్నాం. ఇక్కడ ఈ రాశి వాళ్ళు చిత్త 3-4 పాదాల వాళ్ళకి అన్ని కార్యక్రమాల్లోనూ కూడా ఒత్తిడి బాగా ఉంటుంది. స్వాతి నక్షత్రం వాళ్ళు ఎటువంటి ఇబ్బంది లేకుండా కాలక్షేపం చేస్తారు. విశాఖ 1-2-3 పాదాల వాళ్ళకి సుఖశాంతులతో కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. సుబ్రహ్మణ్య ఆరాధన బాగా చేస్తూ ఉండండి, మంచి ఫలితాలు వచ్చే అవకాశం వస్తుంది. వృశ్చిక రాశి ఈ రాశి వాళ్ళకి వ్యయంలో కుజుడు మూలంగా కొంచెం మానసికమైన ఒత్తిడి పెరిగే అవకాశం వస్తుంది. ప్రధానంగా ఆరోగ్య విషయంలో, రుణ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యవహార సంబంధమైనటువంటి విషయాల్లో ప్రతిబంధకాలు రాకుండా వాటిని వాయిదా వేసుకుంటూ ముందుకు వెళ్తే సమస్యలు దాటిపోయే అవకాశం వస్తుంది. ఉద్యోగం, వ్యాపారం, కుటుంబ నిర్వహణ, ఆర్థిక లావాదేవీలు స్వయంగా చూసుకుంటే మీకు సమస్యలు దూరం అయ్యే అవకాశం వస్తుంది. విశాఖ 4వ పాదం వాళ్ళకి ఉద్యోగ, వ్యాపార, కుటుంబ విషయాల్లో సమస్యలు ఉండే అవకాశం ఉంది. అలాగే ఉత్తరాభాద్ర నక్షత్రం, అనురాధ నక్షత్రం వాళ్ళకి ఎటువంటి సమస్య లేకుండా కాలక్షేపం జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళు ప్రతి పనిని కూడా సూక్ష్మంగా పరిశీలించి తగు జాగ్రత్తలు పాటిస్తూ నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. తద్వారా సమస్యలు దూరం చేసుకునే అవకాశం వస్తుంది. రోజు కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి చక్కగా 11 ప్రదక్షిణాలు చేయండి. సుబ్రహ్మణ్య అష్టోత్తరం, కాలభైరవాష్టకం పారాయణ చేసుకోండి. తద్వారా మీకు సమస్యలు దూరం అయ్యే అవకాశం వస్తుంది. ధనురాశి ఆర్థిక లావాదేవీలు, ఆరోగ్య విషయాలు, కుటుంబ విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు అన్నీ కూడా చాలా జాగ్రత్తగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంది. గ్రహచారం భాగ్యంలో ఉన్నటువంటి 3 గ్రహాలు, రాజ్యంలో ఉన్నటువంటి బుధుడు, లాభంలో ఉన్నటువంటి కుజుడు మూలంగా చాలా అనుకూలంగా ఉంది. ఇటువంటి సమయంలోనే కొంచెం ఎక్కువ జాగ్రత్తలు పాటిస్తే మనం చేస్తున్నటువంటి ప్రతి పని కూడా సక్సెస్ఫుల్గా వెళ్ళిపోయే అవకాశం వస్తుంది. గత సమస్యల యొక్క పరిష్కారం కోసం చెప్పేసి, అలాగే మరి రాబోయే కాలంలో మనం చేయాల్సినటువంటి పనులు, వాటి యొక్క విధానం గురించి ఇప్పుడే ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరిస్తే అన్ని విధాలా కూడా సుఖశాంతులతో కాలక్షేపం చేస్తూ ముందుకు వెళ్ళే అవకాశాలు వస్తాయి. సమస్యలు దూరం చేసుకునే అవకాశం వస్తాయి. ఇది గమనించుకుంటారని చెప్పి ఆశిస్తున్నాం. మూలా నక్షత్రం వాళ్ళు ఉద్యోగ వ్యాపార విషయాల్లో ప్రత్యేకంగా జాగ్రత్తలు పాటించాలి. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి ఎటువంటి సమస్య లేకుండా కాలక్షేపం జరుగుతుంది. ఉత్తరాషాఢ 1వ పాదం వాళ్ళు ఎన్నో విజయాలు సాధిస్తూ ముందుకు వెళ్తారు. స్నేహితుల వలన జాగ్రత్తగా ఉండమని చెప్పి సూచిస్తున్నాం. ఈ రాశి వాళ్ళు అవకాశాన్ని పురస్కరించుకుని మీరు ప్రాతకాలంలో గణపతి అర్చన చేసుకుని బయటికి వెళ్ళడం అలవాటు చేసుకోండి. తెల్లటి పుష్పాలతో జగదమ్మను కూడా అర్చించండి. తద్వారా మీకు ఇంకా సక్సెస్ రేట్ పెరిగే అవకాశం వస్తుంది. మకర రాశి షష్ఠంలో, అష్టమంలో ఉన్నటువంటి 4 గ్రహాల ప్రభావం కొంచెం మీకు మానసికంగాను, శారీరకంగాను ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం వస్తుంది. ఏవో తెలియని కొన్ని విచిత్రమైనటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. అమలు చేసిన తర్వాత ప్రమాదాలు వస్తూ ఉంటాయి. చికాకులు పడే అవకాశం వస్తుంది. కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా ఉండాలి. తోటి ఉద్యోగులతో జాగ్రత్తగా ఉండాలి. పై అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. మీ కింద పనిచేసే వర్కర్స్తో కూడా జాగ్రత్తగా ఉండాలి. మాట తీరు చాలా జాగ్రత్తగా పెట్టుకుని ముందుకు వెళ్ళండి. ఎవరికి ఎటువంటి హామీలు ఇవ్వద్దు. ఆర్థిక లావాదేవీలు, కుటుంబ విషయాలు, నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, షేర్ వ్యాపారులు అందరూ కూడా కాలక్షేపం చాలా జాగ్రత్తగా చేయవలసిన అవసరం ఉంది. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలగజేసుకోవద్దు. మిత భాషణ, ఓర్పు, నేర్పు చాలా అవసరం. ఇది గమనించుకుని ముందుకు వెళ్తారని చెప్పి ఆశిస్తూ మరి ఈ వారం అంతా కూడా మీకున్నటువంటి ప్రతి పరిస్థితిని కూడా జాగ్రత్తగా సమీక్షించుకుని ముందుకు వెళ్ళండి. ఈ రాశిలో ఉన్న 3 నక్షత్రాల వాళ్ళకి కూడా ప్రస్తుతం అనుకూలత తక్కువగా ఉంది. మీ పర్సనల్ జాతకాన్ని మీ సిద్ధాంతుల చేత ఒకసారి శోధన చేయించుకోండి. తద్వారా ఏదైనా సమస్యలు ఉంటే పరిష్కార మార్గాలను వెతుక్కునే అవకాశాలు బాగా అనుకూలిస్తాయి. తర్వాత అవకాశం ఉన్నంత వరకు నవగ్రహారాధన చేస్తూ ఉండండి. అలాగే ఆంజనేయ స్వామివారి దేవస్థానంలో రామనామం చెప్తూ 11 ప్రదక్షిణాలు చేయండి. తద్వారా సమస్యలు దూరం అయ్యే అవకాశం ఉంది. కుంభరాశి బహు శ్రద్ధ, జాగ్రత్త కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. కోపావేశాలు తగ్గించుకోవాలి. ఏదైనా లాంగ్ ప్రాజెక్టులు చేద్దామనుకుంటే ప్రస్తుతం వాటిని విరమిస్తే మంచిది. గత సమస్యలను పరిష్కరించుకోవడం కోసం చెప్పి చాలా మటుకు ఎక్కువగా కృషి చేయాలి.
కుజుడు గురువు శని అనుకూలిస్తూ ఉన్న కారణంగా మీకు సమస్యలు దాటే అవకాశం వస్తుంది. కానీ జాగ్రత్తలు పడ్డ వాళ్ళకే సమస్యలు దాటే అవకాశం వస్తుంది. అజాగ్రత్తగా ఉన్న కళాప్రదమైనటువంటి తత్వాన్ని ప్రదర్శిస్తూ ముందుకు వెళ్ళినా మీ యొక్క వాక్చాతుర్యం సరిగ్గా ప్రదర్శించకపోయినా సమస్యలు వచ్చే అవకాశం వస్తుంది. షేర్ వ్యాపారులు, విద్యార్థులు, రైతులు బహుశ్రద్ధ జాగ్రత్తగా కనబరుస్తూ ముందుకు వెళ్ళాలి. ఎవరి వ్యవహారాల్లోనూ ఎక్కువగా కలగజేసుకోకుండా ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంది. మిత భాషణ, ఓర్పు, నేర్పు చాలా అవసరం. ప్రస్తుతం ఉన్నంతలో గురుబలం బాగుంది కాబట్టి అవకాశం వరకు రోజు శివాలయంలో 11 ప్రదక్షిణాలు చేసి దక్షిణామూర్తి స్తోత్రం పారాయణ చేసుకోండి. తద్వారా బుద్ధి కుశలత పెరిగి మీరు చాలా మటుకు సమస్యలను దూరం చేసుకుంటూ ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా ప్రస్తుతం ఆ వారం రోజులు కూడా ప్రత్యేకమైన జాగ్రత్తలతో కాలక్షేపం చేయమని చెప్పి సూచిస్తూ ఉన్నాం. మీనరాశి అన్ని కార్యక్రమాలు చాలా సకాలంలో సవ్యంగా పూర్తి చేసుకుని ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ప్రస్తుతం శుక్రుడు షష్టంలో ఉన్నారు. ఈ శుక్రుడు షష్టంలో ఉన్నప్పుడు ముహూర్త శాస్త్రమైన, ప్రశ్నశాస్త్రమైన, జ్యోతిష్ శాస్త్రమైన అన్నీ కూడా రిజల్ట్స్ తేడా వచ్చే అవకాశం అని చెప్తూ ఉంటాయి. అష్టమ కుజుడు, జన్మశని వీటి ప్రభావంగా కొంచెం ఆరోగ్య విషయంలోనూ, ఆర్థిక విషయంలోనూ, ప్రయాణ విషయాల్లోనూ, వాహనాల నడిపే విషయంలోనూ అన్నిట్లోనూ కూడా ప్రత్యేకంగా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి సూచిస్తున్నాం. ఈ రాశి వాళ్ళకి గ్రహస్థితుల్లో ప్రస్తుతం కొంచెం వ్యతిరేక్తమైనటువంటి గ్రహస్థితి ప్రారంభమైంది. ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా ప్రస్తుతం శుక్రుడు యొక్క సంచార దోష ప్రభావం చేత కుటుంబ వ్యవహారాలు సమస్యలు వచ్చే అవకాశం ఉంది. లక్ష్మీ నృసింహ క్రావలంబ స్తోత్రం ప్రదోషకాలంలో తప్పనిసరిగా పారాయణ చేయండి. శివాలయంలో శ్రీమాత్రే నమః అని చెప్తూ 11 ప్రదక్షిణాలు చేయండి. తద్వారా కొంచెం ఉపశమనం లభించే అవకాశం వస్తుంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం